निथये निथयेऽर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौता स्मार्ता आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याण मंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीभू नीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्य యజమానస్య అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ अनुग्रह प्रसाद सिद्ध्यर्थम लोक कल्याणार्थम वैवाहिक महोत्सवम आचार्य मुखेन अहम कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु. निरुपम गुण सिंधुर्नित्यलक्ष्मी समेतो निखिल निगम वेद्यो निस्तुलो वेंकटेशः निजचरण समर्चासक्त भक्तौघरक्षी निवसतु हृदये मे स्वांग्रि भक्तिन् वितन्वन्. वेंकटेश समोदेवो न भूतो न भविष्यति. తిరుమల దివ్యక్షేత్రములో శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయం వ్యక్తముగా అత్యావతార రూపములో కొలువై భక్తుల జనుల ప్రార్థనలను ఆలకించి సంతోషించి వారందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు.
స్వామివారి యొక్క వేదప్రోక్తమైనటువంటి వైఖానస భగవచ్శాస్త్రవిధిగా నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు ఎంతో విధిగా నిర్వహించబోతూ ఉన్నారు. ఈ కళ్యాణ క్రతువులో భాగంగా ప్రప్రథమముగా సంకల్పము, కలశారాధన, విశ్వక్సేన ఆరాధనతో ఈ కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభించబోతూ ఉన్నారు. శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్య వరదం అమృతం భజామి. భృగ్వత్రిగస్య పమరీతి మధ్యే స్థిత్వాసనే కుశమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖణో మునీంద్రం భూయో నమామి భువనైకగుణం ప్రసన్నం. శ్రీమతే వికలసే నమః. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవదానుగృహీతో భగవదానుధ్యాతో భగవన్ధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః లోక కళ్యాణార్థం వైవాహిక మహోత్సవాఖ్యం కర్మణి స్తందిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మ కరిష్యన్నాదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యం చ కర్మణి తతంగా కరకారాధనం కరిష్యే. ఓం ధారాసుప్త సుజమానశేషు సరత్సరిత్వ పరిపూర్ణేషు అపోవిగ్రహణన్ ప్రతిమాదగిష్యే కృణోమి సత్తాగం సుతరగం సుధర్మ ఇదమావశ్యమా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయా పాజావితదా పురుత్ర తేభ్యో నయేంద్రస్య విదోద విష్ణుర్విశ్వే దేవామన్యంతమృతస్పుత్యా. ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పరిమావాహయామి వరుణాయ నమః. ఇదమాసనం. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్. తదంగ సూత్రపదేరిగా సమేత విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం సింగరికృసమన్వితం జగాపతిం సంజయేదం సముద్ర సమాహనం పూర్వాచారోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేద ఆగ్నేయో యస్మాదిదామహే త్వా విశ్వే సదాత్వం महितो न शंभो वैराजन्ते सहोदन्यधत्तां प्रैत्याम देशो विप्रधानाम नादर्यामे सस्तान्दनिदान्तधातु पद्माकारमण्डले बोम्बो विश्वक्सेनमावाहयामि बोम्ब महाशान्तमावाहयामि वोकुं सुमहारमावाहयामि बोम्बुर्भवस्वः अमितमावाहयामि तत्पत्रीं सूत्रपतिमावाहयामि वामेतिकामावाहयामि सूत्रपतेरिका समेत श्री विश्वक्सेनस्य इदमासनं विश्वक्सेनाय नमः। पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः। गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाय नमः। सर्वोपचारान् समर्पयामि। ओम विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्माद्राण्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रशमाप्तिना कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिरनुज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये वात्स्यतां सुपुण्याहं करोमि कुरुष्वा स्वस्ति प्रोक्षणम् अस्तु प्रजापति प्रजदां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा यतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा यतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वा यतयः शुभानि वर्धन्तां शुभानि। अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पथं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यति यतो व्रतानि पुष्पशे इन्द्रस्य यद्यस्सखा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुरादनं तद्विप्रासो विपण्यपूजाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदं त्रिविनोदा त्रिविनसस्तुरस्य त्रिविनोदा सनरस्य प्रियं सते त्रिविनोदा वीरपदे मिषन्नो त्रिविनोधारासते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं दद्भक्कुर्वेदोपव्युषं यदा मयि सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं वस्येत् तावत् कुर्वेद यत्कार्ये स्यात् पुण्याः एव कृते भगवदाग्नया भगवत्यैङ्कररूपं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहङ्क्रमणोस्तु 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 स्वस्ति न इन्द्रो वृद्धस्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु पूर्वोक्तकर्मणि पूर्वोक्तैः नमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं
स्वस्तिं भवन्तो ओम भ्रमन्त कर्मणे स्वस्ति मुञ्याहं स्वस्तिं भवन्तो ओम भ्रमन्त कर्मणे स्वस्तिर्ध्यास्महव्येर्नमसो वसत्यां मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधानः हविषा वर्धयन्तः सतञ्जीमे सरदस्य मेराः पुण्याहं वृद्धिं भवन्तो ओम भ्रमन्त कर्मरध्यतां पुण्याहं वृद्धिं भवन्तो ओम भ्रमन्त कर्मरध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मरध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्ते तथा दनामहेरणा यदक्षसे योमस्य पदमोरसस्तस्य भारगदेहनः मुषतीर्व मातरः दुष्पारङ्गमामवोजस्य क्षया जजन्वथा आपो जनयथा जनः पवमानस्ववर्जनः पवित्रेण विजर्षणिः यः पोदासपुरातुमा पुनन्तुमा देवजनाः पुनन्तु मनबोधया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवधू पवित्रेण पुनाहिमा शुक्रेण देवदेत्यत् अग्ने कृत्वा क्रतुकं वृणो यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरा ब्रह्मदेन पुनीमहे बुभाभ्यां देवसविदः पवित्रेण सवेन जागिदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्यै वक्मे स्तनोपो वेदपृष्ठाः तया मदन्तस्सदमार्त्येषु वजग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्धापरे जग्नये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने रक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीर्ध्येति ऋषिभिः संभृतकं रसं सर्वकं सपूतमस्यादि स्तुतितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वते द्विहे क्षीरकं सर्पिरमथूतकं पावमानी स्वस्त्ययनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः संभृतोरसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शितोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोमयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सह मा पुनातो सोमस्वस्त्यावरुणस्समीत्स्या यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदा मूर्तिकिन्त्यापुनादु तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातु भेषणं शन्नो अस्तुद्वमने सिञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यान्तिशि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायान्तिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्तिशि गृहा पशवो मार्जयन्तां प्रतीत्यां दिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्ता मूर्ध्वायान्तिशि यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जयन्तामतोधराधरेर्नायेभ्यो मार्जयन्ताम् अनुरणीयान् महतो महीयानात्मा गुहायान् निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समेधः सप्त जिह्वाः सप्त इमे लोका ये सुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा यरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेक्रमेणा प्रजर्विप्राणां महिषो मृगाणां स्येनो गृध्रा नागस्वथिधर्मणा नागुं सोमः पवित्रमत्येतरे भन्ने अजामेकां लोहितचक्रकृष्णां भक्मीं प्रजां जनयन्तेकुं स्वरूपाम् अजोक्येको जुषमानोऽनुषेदे जहात्येनां भुक्तभोगामजोऽन्यः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं गिरास्थानं प्रवेशयामि सोमनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారికి ప్రాచీన కాలం నుండి కూడా వేదప్రోక్తమైనటువంటి శ్రీ వైఖానస భగవత్శాస్త్ర విధిగా నిత్యోత్సవ నైమిత్తికోత్సవ కాలోత్సవాదులన్నీ వైభవోపేతంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశగా ఈ భూమండలంలో నైమిషారణ్యమునందు అవతరించిన భగవాన్ విఖనస మహర్షి ప్రవచించినదే ఈ వైఖానస భగవత్శాస్త్రం. సమస్త వేదరాశిని విఖనసుల వారు ధ్యానించి వారి శిష్యులైన భృగు, అత్రి, మరీచి, కశ్యపులకు ప్రధానంగా వైఖానసాగమాన్ని బోధించారు. కలియుగానికి అధిపతిగా ఆశ్రిత భక్తవత్సలుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి పూజించి శ్రీవారి పాదపద్మంలో పరిపూర్ణ శరణాగతి చేసిన భక్తులందరికీ తప్పక స్వామివారి అపార కరుణా కటాక్ష వీక్షణములు కలుగుతాయి. స్వామి కేవలం ఒక మానవుని యొక్క జగత్తు అంతటికీ కూడా ఆయన ప్రభువు, దేవదేవుడు, అనంతుడు. కళ్యాణోత్సవ భాగంగా అర్చక స్వాములు ఈరోజు నైమిత్తికమైనటువంటి క్రియాకలాపములతో అనంతుడు, పురుషోత్తముడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉన్నారు. సంకల్పము,
విశ్వక్సేనుణ్ణి ఆరాధించి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించి ఇప్పుడే అక్కడ కేవలం కళ్యాణోత్సవంలో ఎటువంటి విఘ్నములు కలగకుండా ఉండటానికి నైమిత్తికంగా వరుణదేవుణ్ణి కూడా ఆహ్వానించి అంకురార్పణ కార్యక్రమాన్ని వైఖానసాగమోక్తంగా నిర్వహించబోతూ ఉన్నారు. ఆ స్వామిని పరిపూర్ణ శరణాగతితో అర్చన చేయటం వలన, ప్రసన్నమైనటువంటి మనస్సుతో ధ్యానించటం వలన, ప్రణామం చేయటం వలన సమస్తమైనటువంటి దుఃఖాల నుండి కూడా ఈ మానవులందరికీ విముక్తిని ప్రసాదిస్తాడు. ఆ పుండరీకాక్షుణ్ణి పూజించుటయే ఉత్తమమైనటువంటి ధర్మం. సకల సృష్టి స్థితి లయకారకుడు, పరమ మంగళప్రదుడు అయినటువంటి ఆ దేవదేవుణ్ణి నిత్యం శ్రద్ధాభక్తులతో పూజించటం వలన అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దాన్ని మనం విధిగా వీక్షిద్దాం. ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి శేషాయ నమః. ఇదమాసనం శేషాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః. గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతర నిర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతున స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భువానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిస్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం భాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రస్యాగ్నిస్య స్వస్తి నో అదిదే కృధి స్వస్తి బంధామనోజరేమ సూర్యా చంద్రమథా వివ పునర్దశదాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమం మహద్భూతం వాయసం దేవదానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశో నామామిమారోహేమ తంభోముచామాంగిరా సంగయం స్వస్త్యాత్రేయం మనాసా జతార్క్ష్యం ప్రియాదమానిశ్వరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క అవతార తత్వాన్ని ఋగ్వేదములో కూడా ప్రస్తావించబడింది. ఆరాయికాణే వికటే గిరిం గచ్చ సదాన్వే సిరిం భిటస్య సత్వభిః తేభిష్ట్వా చాతయామసి. మానవులు ఈ కలియుగములో లౌకిక తాపత్రయాలతో, తామసాది గుణాలతో ప్రవర్తించేవారై కలి దోషభూయిష్ట మనస్కులై ఉంటారు. కాబట్టి వారి దైన్యాన్ని, ఆర్తిని పోగొట్టడానికి వెంకటాచలంపై శ్రీనివాసుడు వెలసియున్నాడు అని చెప్పి ఋగ్వేదమే చెప్పింది. శ్రీమన్నారాయణుడు కేవలం 16 కళలతో ప్రకాశించేటటువంటి చంద్రునిలాగా, పగటి వేళల్లో సూర్యభగవానుల్లాగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ దేవదేవుడే సకల భక్తకోటికి ఆనందం కలిగించటానికై ఈ వెంకటాచలంపై ప్రత్యక్షమైనాడు. 7 కొండలపై శ్రీనివాసుని భక్తి ప్రపత్తులతో సేవిస్తూ దేవేంద్రాదులు, మహర్షులు కూడా ఉన్నారు. కొందరు పుష్పాలతో, మరికొందరు ఫలాలతో, పలు విధములైనటువంటి జపాలు, స్తోత్రాలు, వేద పారాయణాదులతో, ధూప దీపాదులతో, చందనాది సుగంధ ద్రవ్యాలతో, ఇంకా ఎన్నో విధాలుగా వెంకటేశ్వర స్వామిని ఈ సేవా కైంకర్యాలతో నిమగ్నమై ఉంటారు. స్వామి పుష్కరిణీ తీరములో ఉన్నటువంటి ఆ దేవదేవుని దర్శన పారవశ్యములో మనం హరే, మురారే, పురుషోత్తమ అనేటువంటి శుభనామావళితో సంబోధిస్తూ ధ్యానయోగంలో యోగులంతా కూడా నిమగ్నమై ఉన్నారు. శ్రీనివాసుని సేవా కైంకర్యాలలో నిమగ్నమైనటువంటి యోగులు తన్మయత్వాన్ని పొందుతూ వెంకటాచలంపై పుష్పవర్షం కురుస్తూ ఉన్నది. దేవదుందుభులు మోగుతూ ఉండగా సువిశాల సూర్యమండలం వంటి బంగారు విమానములో శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు. దీక్షా కంకణ ధారణ జరగబోతూ ఉన్నది. స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి అర్చక స్వాములు కంకణ ధారణ గావించబోతూ ఉన్నారు. భక్త రక్షకుడు కుబేరోర్ధక్షయాచే సర్వాభ్య సమ్యక్ సుమనసః సర్వే రక్షంతు. రయః కకుత్మాన్ విదధద్వినష్టం రయమద్విధానం
तस्मै ककुत्रे विकटाय पित्रे नमः। स्वस्तिदा विशस्पतिर्वृत्रः विवृधो वसी वृषेन्द्रः पुरयेतु न स्वस्तिदा भयङ्करः स्त्रिये जातस्त्रिया निरीयाय स्त्रियं वयोजरितृभ्यो दधाति स्त्रियं वसाना अमृतत्वमायन् भवन्ति सत्यासामिथा मितद्रौ स्त्रिय एवैनन्दत्स्रियामा दधाति सन्ततमृजापशत्कृत्यं सन्धत्यै सन्धीयते प्रजया पशुभिः स्वस्तिदा विशस्पतिर्वृत्रः विमृधो वसी वृषेन्द्रः पुरयेतु न स्वस्तिदा भयङ्करः श्रीदेव्यै नमः। रक्षाबन्धनधारणमुहूर्तः सुमुहूर्तो अस्तु। ओम मेदिनी देवी वसुंधरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं विष्णुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी प्रसने सत्यायने सीतां स्वस्तिदा विशस्पतिर्वृत्रः विमृधो वसी वृषेन्द्रः पुरयेतु न स्वस्तिदा भयङ्करः भूदेव्यै नमः। रक्षाबन्धनधारणमुहूर्तः सुमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु। विष्णुर्मां रक्षतु चक्रवूर्धं धनुः पूर्वकं शक्तिर्दक्षिणम् अपरङ्गतोति चेन्नन्दकोधस्तात् वासुचिरन्तरेष्वितरे स्त्राः विघ्नो विघ्नादेश प्रसादादिन्द्रो भयान् दुःखाद्यमो वरुणो विक्रमात् कुबेरोर्दक्षयासी सर्वाभ्य गुणाभ्यः सम्यक् सुमनसः सर्वे रक्षन्तु। स्वस्तिदा विशस्पतिर्वृत्रः विमृधो वसी वृषेन्द्रः पुरयेतु न स्वस्तिदा भयङ्करः रक्षाबन्धनमुहूर्तः सुमुहूर्तो अस्तु। श्रीमदखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्री भूनिला समेत श्रीनिवास स्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं माघारं कर्म करिष्ये। ओम ये दोन्विन्द्रं स्तमाम शुद्धं शुद्धेन साम्ना शुद्धैरुक्थैर्वा वृद्धांशं शुद्धासीर्वान् ममक्ते इंद्रशुद्धो नागहि शुद्धः शुद्धा विरोधभिः शुद्धोरयं निथारय शुद्धो ममद्य सौम्यः इंद्रशुद्धो हिनोरयं शुद्धो रत्नानि दाशुरे शुद्धो वृत्राणि जग्नशे शुद्धो वाजं शिरासते मयि देवाद्रविणमाजं मक्यं गिरन्त मम जान हव्यागोते सत्यामनसो मे अस्तो ये नौमानिकाङ्गतपच्चनाहं विश्वे देवासो अधिमोजदा मे देवी षड्वीरुणक्रणोद विश्वे देवास यः वीर्यत्थं माहास्महि प्रजयामातरोभिर्मारधामद्विषदे सोमराजन् जातवेदो भुवनस्य नेत यः सञ्जतपसो यत्यनिष्यदे अग्निमश्वत्थादिरे हव्यवाहकं शमे गर्भाञ्जनगिन्योमयो भूः घृतप्रदेको घृतयो निरग्निकृतैः समिद्धो घृतमस्यान्नं घृतप्रशस्त्वा सरितो वहन्ति घृतं पिबन् सुयजायिक्षिदेवान् आयुर्दा अग्ने हविषोजिषानो घृतप्रदीको घृतयो निदेधि घृतं पीत्वा मधजारकव्यं पिदेव पुत्रमभिर्क्षदादिवम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुव ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतस्रुजो वेनावः सबुद्ध्रया उपमा अस्य विष्टा सतश्चयो नमसतश्च विमः ओं भू ब्रह्माणमावाहयामि ओं भो प्रजापतिमावाहयामि ओं समपितामहमावाहयामि ओं भूर्भुवस्वर हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्गमन्यं ददातु साधन्यं विद्युत्यकं सुभेकं तुष्टवनं योदराज तस्मै ओं भू सोममावाहयामि भवर्यज्ञाङ्गमावाहयामि ओं समरिन्दमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनम्
ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता वर्धयित्वं नागसपुष्टेन मानोस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओम प्रोक्ष सगरास्था पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्निजे स्तो वाजुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो जिग्नस्य पावने स्थः परशरस पवित्रे स्तो वैष्णव्यो देवसवदप्रथमनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मि भेदापो देवीरग्रे अग्रे गुमोग्रजिमं यज्ञं निगिताग्रे जिग्नमदन्धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रदूर्ये योजमिन्द्रमवृणीर्थं वृत्रदूर्ये विष्णुस्तोमोच विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्ण प्रणेष्यामि यजमानवादं यच्चा प्रणयज्ञं देवतावर्धयत्तं नागसपुष्टेयमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः सोमाप प्रणेष्यामि यजमानवादं यच्चा प्रणयज्ञं देवतावर्धयत्तं नागसपुष्टेयमानोऽस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओम प्रणया ओम प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मृतावाहयामि रुद्राणावाहयामि आपवस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अस्तिनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि वैवाहिकयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये दृष्टिर्ववामि इन्द्राय दृष्टिर्ववामि अग्नये दृष्टिर्ववामि सोमाय दृष्टिर्ववामि अग्नये दृष्टिर्ववामि सोमाय दृष्टिर्ववामि अग्नि सोमाभ्यां दृष्टिर्ववामि प्रजापतये दृष्टिर्ववामि ब्रह्मणे दृष्टिर्ववामि इन्द्राय दृष्टिर्ववामि वसुभ्यो दृष्टिर्ववामि मरुद्भ्यो दृष्टिर्ववामि रुद्रेभ्यो दृष्टिर्ववामि अपवस्पृश्य श्रीमहाविष्णवे दृष्टिर्ववामि बृहस्पतये दृष्टिर्ववामि मित्राय दृष्टिर्ववामि वरुणाय दृष्टिर्ववामि आदित्येभ्यो दृष्टिर्ववामि अश्विभ्यां दृष्टिर्ववामि पूष्णे दृष्टिर्ववामि कक्षाय दृष्टिर्ववामि कक्षदेवत सोमाय दृष्टिर्ववामि वैवाहिकयज्ञाय दृष्टिर्ववामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो दृष्टिर्ववामि सर्वदेवेभ्यो दृष्टिं निर्ववामि आज्यन्द्रपितस्त्रयामि जलन्द्रपितस्त्रयामि अग्नेत्योदरसे समदिसे स्वाहा अमृतमजवारणमसे अन्तरितमृक्षोऽन्तरिता अनादयः प्रतिष्ठमृक्षप्रतिष्ठा अनादयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादिविदापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमितो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षतयिमामे अग्नेष्टगाधे नमस्सन्तु आच्ययिमामे अग्नेष्टगाधे नमस्सन्तु जुर्मिमामे अग्नेष्टगाधे नमस्सन्त्वेकाच सदञ्जदहस्रं जायितं जलप्रियं जार्पदं जन्यर्पदं च समतश्च मध्यञ्जान्तश्च प्रार्थश्चैमामे अग्नेष्टगाधे नमस्सन्तु इन्द्राय नमः अग्निये नमः यमाय नमः निरुदये नमः वरुणाय नमः वाजवे नमः गुवेनाय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहृदये नमः इन्द्राप्रवे नमः विशर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः आयते नमः यस्वा नमते नमः यस्वा सरस्वते नमः यस्वा देवसविदप्रसवा षष्ठे शतसहस्राण्येतमक्षयमर्पुतमालया अयं वयस्म आत्माजातवेदस्तेनेत्यस्ववर्तस्वजे दौतैरात्मान् प्रदयामकमर्ब्रह्मवत्यसेनान्नाद्ये रसमेधयस्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादेशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्ने सोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा आपवस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा वैवाहिकयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिकार्या ओम भू स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम भूर्भुवस्सुः स्वाहा अदितेन्वमग्रस्थाः नमदेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवगन्धप्रासामे आधारान्ते स्वरमन्त्राक्षरक्रियादोषप्राय चित्तार्थम् अतो देवादिवैष्णवोऽहं करिष्ये अदितेन्वमन्यस्वा नमदेन्वमन्यस्वा सरस्वतेन्वमन्यस्वा देवसमिदप्रुषमा ओम मतो देवा अवन्तरा यदा विष्णुर्विक्रमे पृथिव्या सप्तनामभिः स्वाहा जिनं विष्णुर्विक्रमे त्रेधानदेवदं समो नमस्य मागं सुरे स्वाहा त्रिगुणा विक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि विसर्जतो व्रतानि विश्वसे इन्द्रस्य यज्ञस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरजः दिवे दक्षिणादरग् स्वाहा तद्विप्रासोऽन्यमोनाक्रमागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम भव स्वाहा ओम भूर्भुवस्सुः स्वाहा अदितेन्वमग्रस्थाः नमदेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवगन्धप्रासामे మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి
ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా తస్మై సమస్త వేదార్థ విదే వికలసే నమః అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రయమానస్య మహాజనౌఘస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యత్తేజో వాయువ్యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల విదల సుదల తలాదల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం పూర్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రమణా మణిమండల మండిరే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదేకాఖ్య అష్టవిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోపదే సంయమనీ రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదేత్యష్టదేవపదే విరాజితే ఇంద్రాగ్నియమనిర్వృణవాయుకుమేన ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాజలవలయితే లవణేక్షుసురా సర్పితశిక్షేణ సుత్తోదగాఖ్య సప్తార్ణమపరివృతే జంబోపలక్షకుశక్రౌజశాకశాలమల పుష్పరాక్ష సప్తద్వీపద్వీపదే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యమానయాత్రాఖ్య సప్తకులవనపద విరాజితే భారతకింపుర
पुरुषहारीलावृतभद्राश्वयेतु कमालक हिरण्यगर्मणककुरुवरजाक्षरपवरषाणां मध्ये भरतवर्षे मम अनेकजन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाका लोहितधामादपसङ्घातकालसूत्रादिविविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतरासेन वर्षसहस्रावधाने एकैक तिलापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संविधकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अक्तिष्टोमादरात्राप्तोर्यामसान्तपनवाजपेयपौण्डरीकाश्वमेधाधि शतक्रतुपुण्यफलामाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यपदमिति चतुर्विधा मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनीलासमेत श्रीनिवासस्वामिनः श्री विखणो मुनीन्द्र मदानुसारिभिर्भक्त्वादिभिर्मन्वादिभिर् वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः रिक्तगुह्य धर्मपुराण इतिहासकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रशार्ङ्गकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस भगवतशास्त्रप्रकारेण आङ्गेन समारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहविभवान्तर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गेन समारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृते स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूषस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आङ्गीरसमारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिगण विजृम्भित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आङ्गीरसमारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिमालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिशोभिताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वाराय ऋग्यजुस्सामाधर्मण सकलवेदाध्यायिनीं भार्गवस्यमन आप्नवान और्ववैदलमञ्जारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्री महाविष्णोः वक्षस्थलनिवासिनीं अयोनियां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफलगुणे नक्षत्रे कन्यारासौ जातायां श्री श्रीदेवीनाम्नीमिमां कन्यां दास्यामि। ऋग्यजुस्सामाधर्मण सकलवेदाध्यायिनीं कास्यमहावत्सारणैध्रुवत्रयारुषेय प्रवरान्वित कास्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्री महाविष्णोः अत्यन्त मनोहरीं अत्यन्त सौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवते नक्षत्रे मीनरासौ जातायां श्री भूरेमीनाम्नीमिमां कन्यां दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुमेधजेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः मिमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో వెంకటేశాయ. వైదికమైన వైఖానస శాస్త్ర విధానముతో హోమపూర్వకముగా అంకురార్పణ, మహాసంకల్పం, దీక్షాకంకణ ధారణ, తెరపట్టడం, కన్యాదానం
మంగళసూత్ర ధారణ మాంగళ్య పూజ ఇప్పుడు జరపబోతూ ఉన్నారు అర్చక స్వాములు. బ్రహ్మాది దేవతల కోరికతో ఆది వరాహవతారం ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు తాను వైకుంఠములో విహరించే క్రీడాద్రి అనే పర్వతాన్ని గరుత్మంతుని చేత తెప్పించి భూలోకములో నెలకొల్పాడు. ఆ క్రీడాద్రియే వెంకటాచలంగా ప్రసిద్ధి చెందింది. బ్రహ్మాది దేవతలంతా కూడా అభ్యర్థించి భూవరాహమూర్తిగా పుష్కరిణీ తీరములో స్వయంభూగా శ్రీవారు వెలసియున్నారు. అంతర్యామీ భవందేవ సర్వకర్తా త్వమేవ హి నిష్కృష్టం బ్రహ్మణో రూపం నవ్యానంతి సురాంతప ప్రసీద భగవన్ విష్ణో భూమిం స్థాపయ పూర్వవత్ సర్వప్రాణి నివాసార్థం అంతువన్ విబుధ ప్రజాః. బ్రహ్మాది దేవతలంతా కూడా ముక్తకంఠంతో స్వామివారిని, ఓ దేవాదిదేవా, నీవే సర్వోత్కృష్టుడవు, హిరణ్యాక్షుని సంహరించినటువంటి ఈ సమస్త బ్రహ్మాండ భాండాలను నీవే సృష్టించి పోషించి లయం చేస్తూ ఉన్నావు. సమస్త ప్రాణుల అంతరంగాలలో చైతన్యమూర్తివై ప్రకాశించి సమస్త కళ్యాణ గుణాలను కలిగించి మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉన్నావు. సకల ప్రాణి నివాసయోగ్యంగా భూమిని సురక్షితంగా యథాపూర్వకంగా సంస్థాపించు అని చెప్పి ప్రార్థించారు. వెంటనే ఆ స్వామి బ్రహ్మాదుల యొక్క ప్రార్థనను అంతా కూడా మన్నించి 4 భుజాలు కలిగినవాడై ఆపాదమస్తక సర్వాలంకార సంశోభితుడై శ్రీదేవి భూదేవి సమేతుడై శరత్పూర్ణ చంద్రుని వంటి ముఖారవిందముతో తామర పత్రముల వంటి విశాలమైనటువంటి నేత్రములతో సుప్రసన్న తేజో విరాజితుడై వెంకటాచలంపై పుష్కరిణీ సమీపంలో దివ్య విమానము నుండి ఆవిర్భవించాడు. ఇత్యుక్తై ప్రసన్నాత్మా సౌమ్యరూపీ చతుర్భుజః శ్రీభూమి సహితస్థౌ పుండరీక నిభేక్షణః శరత్పూర్ణేందువదన సర్వాభరణభూషితః శ్రీనివాస సురాన్ సర్వాన్ సమాహూయ ఇదమబ్రవీత్. స్వామిని మనసులో మనం ధ్యానిస్తే సకలమైనటువంటి కోరికలన్నిటినీ కూడా ఆయన తీరుస్తాడు. లోకములో ఉత్కృష్టమైనటువంటి దైవం ఎవరు అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకు భీష్మ మహాశయుడు ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉన్నదో అది విష్ణు సహస్రనామంగా మనం కీర్తిస్తూ ఉంటాం. స్వామివారి యొక్క అనంత నామాలు ఎటువంటివి, స్వామిని ఎలా కీర్తించవచ్చు అనేటువంటి విషయపరంగా మనం చూస్తే భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుషసాక్షి క్షేత్రజ్ఞోక్షరయేవచ. స్వామిని మనం భూతాత్మ అంటాం. అంటే భూతాలన్నీ కూడా ఆవిర్భవించి వృద్ధి చెందటానికి భగవంతుడు కారణమై జీవగుణాల్లో సంబంధం లేనివాడై ఆయన భూతాత్మ అని చెప్పి పిలువబడుతూ ఉన్నాడు. భూత అంటే సంస్కృతంలో పవిత్రమైనటువంటి, ఆత్మ అంటే స్వరూపం కలిగినటువంటి వాడు. భగవంతుడు ఆయన నిర్గుణ స్వరూపుడు. ఉపనిషత్తులు కూడా అదే చెప్తూ ఉన్నాయి. కలికల్మషమత్యుగ్రం నరకార్తిప్రదం నృణాం ప్రయాతి నిలయం సద్యః సకృత్ యత్రాపి సంస్మృతే. భయంకరమైనటువంటి నరకప్రాప్తిని కలిగించే కలి కల్మషము ఒక్కసారి మనం హరినామ స్మరణ చేస్తే చాలు ఆ వినాశనము అనేటువంటిది పొందింపచేయవచ్చు అని చెప్పి విష్ణు పురాణం కూడా చెప్తూ ఉన్నది. ఆయన్ని మనం పరమాత్మ అంటాం. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్యకారణముల కంటే కూడా విలక్షణమైనటువంటి వాడు పరమాత్ముడు. ఆయన మనం స్మరిస్తూ ముక్త పురుషులు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క అనుభవం ద్వారా తెలుసుకొనదగినటువంటి ఈ పరమాత్మతత్వం ఏదైతే ఉంటుందో వారికి పరమ గతిగా ఉన్నాడు మన వెంకటేశ్వర స్వామి. అవ్యయ అని చెప్పి ఆయన్ని అంటాం. వినాశము కానివాడు, వికారము లేనివాడు అయినటువంటి ఈయన అవ్యయుడు. అంటే అజరో అమరో అవ్యయ అని, జరామరణము లేక అవ్యయుడై ఉన్నాడు అని చెప్పి బృహదారణ్యకోపనిషత్తు కూడా తెలియజేస్తూ ఉన్నది. గోచరమయ్యేటటువంటి ఏదైనా కూడా పరిణామం చెందుతూ ఉంటుంది. పరిణామశీలమైనటువంటి వస్తువు నశించి తీరుతుంది. కానీ భగవంతుడు అలా పరిణామం చెందు వస్తూ సముదాయములో చేరడు. ఎందుకంటే ఆయన అందరికీ కూడా పురుషుడిగా కీర్తించబడుతూ ఉన్నాడు.
అంటే మన దేహమునందు వసించేటటువంటి చైతన్య రూపమైనటువంటి పురుషుడై ఉన్నాడు. నవద్వారాలు కలిగినటువంటి ఈ పురమునందు ఉన్నటువంటి పురుషుడు ఈయన. ఆయన కేవలం భగవంతుడు, పురుషుడే నారాయణుడు అని చెప్పి వేదం కూడా తెలియచేసింది. చైతన్య స్వరూపుడైనటువంటి పురుషుడే విశ్వమంతటికీ కూడా మాంగళ్య పూజ జరుగుతూ ఉన్నది. అమ్మవార్లకి వైఖానసాగముక్తంగా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు జరపబోతూ ఉన్నారు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేదాన్వసృజ్యంతా తాన్ హస్తే అథ సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు సుమంగళీర్యం వధూరిమాగం సమేత పశ్యతాం సౌభాగ్యమస్మే తత్వాయాథాస్తం విపారేతనా. ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేదాన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతా అథ సీతా సావిత్రీ. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సోబాన
विशोदोषधीनाकुम्रसेणोत्पत्यन्यस्य सुष्मेणोधस्ताममृताकुम् अनु विश्वाभूतत्वया वयं धाराभूतन्यायिवा अतिगाहे महेद्विषः इमाल्लाजानामवामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् इयन्नार्युपप्रूते नौलाजानापपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमाल्लाजानापमामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् इयन्नार्युपब्रूते नौलाजानापपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुभस्वाहा ओम भूर्भुवः स्वाहा अदितेन्वमुखस्थाः नमदेन्वमुखस्थाः सरस्वतीन्वमुखस्थाः देवसविदप्राजावेः वैवाहिकोत्सवकर्मणि औपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थमतो देवादि वैष्णवहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुमा ओम अतो देवा अवन्तनो यदा विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधेवनं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि विसर्जयतो व्रतानि पुष्पशे इन्द्रस्य यज्ञस्सखा स्वाहा तत्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे वचक्षणादरग् स्वाहा तद्विप्रासो विमन्यमो जाग्रमागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुभस्वाहा ओम भूर्भुवः स्वाहा अदितेन्वमुखस्थाः नमदेन्वमुखस्थाः सरस्वतेन्वमुखस्थाः देवसविदप्रासावेः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्मणि औपासनाग्नौ कर्मधात् पुण्यार्थं उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुमा यदस्य कर्मणोत्यतीर्यं यत्वान्योनिमहाकरम् अग्निष्टस्विष्टकृद्विद्वान् सर्वकस्विष्टकं दहनं करोतु स्वाहा अग्नये स्विष्टकृते दोहदाहुतीनाङ्गमानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाराय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमवस्मै स्वाहा अग्नये स्पष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा जन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनराहार्जातवेदा विचर्षणे स्वाहा येधोऽस्येधिषेमहि स्वाहा समिधसितेजोषितेजो मयिधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तदे अग्ने समिध सप्तदिक्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यदिन्ते सप्तयोनिरापनत्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदभुक्तं ज्योर्भुक्तं पृथिवीभुक्तं वोषद्वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जेर्णं वेदज्जेर्णं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्तां परिहरहविषा कृतेन समादित्यैरवसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरुक्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्योस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वार्थसश्चैव तृप्यन्तां मे दक्षिणपितृपिता महाप्रपितामहास्याक्षय्या मस्तु तृप्यन्तां अदितेन्वमुखस्थाः नमदेन्वमुखस्थाः सरस्वतीन्वमुखस्थाः देवसविदप्रासावेः आवाहन देवताभ्यो नमः यदा संकितास्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा ऊर्ध्वं यज्ञं नयिदम्बाजे एकवरदमत्र मेधामष्टन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः प्रतिमपणया दक्षिणतः प्रतिमपणया उत्तरतः प्रतिमपणया पश्चिमतः विष्णोः सदनमसि दक्षिणतः विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमुख्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्या आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्था दिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तान्
त्रयायुषम् यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषम् यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रयायुषम् त्रयायुषं यमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्थानपूर्जे दधातनाम् महेरणाय चक्षसे योऽवस्यमतमोरसस्तस्य भार्यदेहनः वसुतीर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जन्मथा आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्वे भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्वे भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्वे भूयासं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं वदासनाय कृन्दमया देव परिपूर्णतस्ते प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णान् स्मरणं क्रम कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणम् अस्तु। నమో వెంకటేశాయ. వైదికమైనటువంటి వైఖానస శాస్త్ర విధానముతో నిర్వహించేటటువంటి అమ్మవార్లకి మాంగళ్య సూత్ర ధారణ అనంతరం లాజ హోమాదులని అగ్ని గాయత్రీ జపాన్ని అగ్ని ద్వారా దేవతలకు హవిస్సును అందిస్తూ ఉన్నారు. అగ్ని ముఖావైదేవాహ యజ్ఞరక్షణకునిగా భావించి యజ్ఞరక్షణ్ణి స్వామి ఏ విధమైనటువంటి హోమాదుల ద్వారా సకలమైనటువంటి దేవతలందరినీ కూడా ఆహ్వానించి తదుపరి సంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. లోకములో మానవుడు కర్మను ఆచరించటము అనేటువంటిది తప్పనిసరి. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం వారణమాయిరం అనేటువంటి కార్యక్రమం. ఇది గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి వివాహమాడినటువంటి సందర్భాన్ని సూచించేటటువంటి విషయాన్ని పరికిస్తూ గోదాదేవి విరచిత పాశురాలని పఠిస్తూ కొబ్బరికాయల్ని ఎదురెదురుగా దొర్లించేటటువంటి ఒక ద్రావిడ వైష్ణవ సంప్రదాయం. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడే అర్చక స్వాములు నిర్వర్తించారు. స్వామివారిని మనం కీర్తిస్తూ ఉంటాం. కర్మ చేయకయున్నచో తొలగవు కష్టములు ప్రాణులకును బ్రహ్మ సృజయించమున్ను యజ్ఞములు బాగుగా చేయుడనుచు యజ్ఞములు చేయుచున్న దేవతలు అత్యంత తృప్తులగుచు వరములిత్తురు ప్రేమతో వారల వాంఛితంబులు తీరగా. హోమాలు నిర్వహిస్తే మనకి సకలమైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం పుష్పమాలా పరివర్తనం. స్వామివారికి అలంకరింపబడినటువంటి పుష్పమాలను ఇప్పుడే మన అర్చక స్వాములు మహాలక్ష్మి అమ్మవారి యొక్క కంఠమునందు ధరింపజేసి మరలా అది స్వామివారికి సమర్పించబోతూ ఉన్నారు. అదే మాలను మరలా మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పించబోతూ ఉన్నారు అర్చక స్వాములు విధిగా భక్తితో కూడా. అజ్ఞాని ఫలము గోరి కర్మములు నాచరించుచునుండగా ఫలము గోరక ఎప్పుడు పనులను చేయునా బ్రహ్మవిదుడు. శుద్ధాత్ములైన వారు శ్రద్ధతో ఇద్దాని నాచరింప కర్మబంధంబు తొలగు కలుగును మోక్షంబు నిశ్చయముగా. ఆ స్వామిని వేడుకుంటే సకలమైనటువంటి శుభాలన్నీ కలిగి మోక్షాన్ని కూడా స్వామి అనుగ్రహిస్తాడు.
ఈ పుష్పమాల పరివర్తన కార్యక్రమంలో మన భూదేవి అమ్మ మాతకు కూడా సమర్పించినటువంటి ఆ మాల మరలా స్వామి యొక్క మెడలో అలంకరించబోతూ ఉన్నారు అర్చక స్వాములు. సంప్రదాయబద్ధంగా వీక్షించేటటువంటి ఈ కార్యక్రమం మనం పుష్పమాల పరివర్తనం అమ్మవారులు ఇరువురిని కూడా వేంచేసి ఉన్నారు. కళ్యాణ ఉత్సవం ఎంత రమణీయంగా నిర్వర్తిస్తూ ఉన్నారో వైదిక వైఖాన సాగముక్తంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రాచీన కాలము నుంచి కూడా స్వామివారు నిత్యోత్సవ ప్రియుడు కాబట్టి ఆ స్వామివారి ఆలయములో నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా శోభిల్లుతూ ఉంటుంది. స్వామిని మనం ఎల్లవేళలా పరికిస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందటానికి ఈ వెంకటాచల క్షేత్రం ఏదైతే ఉందో అది యోగులంతా కూడా వాళ్ళ అనుభవాల్ని మనం పరికిస్తే బ్రహ్మానంద పదవిని ప్రసాదించేటటువంటి స్వామివారు ఈరోజు అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి భక్తి యోగులచే అక్షతారోపణ కార్యక్రమం తలంబరాల కార్యక్రమాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. అన్నమాచార్యుడు రచించినటువంటి సంకీర్తనాలాపన జరగబోతుంది. చూడండి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము